हाई फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागत। కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే ఎంతటి నల్లటి ముఖమైనా 5 నిమిషాల్లో తెల్లగా మారటం ఖాయం. ముఖం చూడగానే అందంగా తెల్లగా ఆకట్టుకోవాలని అందరూ భావిస్తారు. ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే ముఖం అందంగా ఉండాలని అనుకునేవారు. ఇప్పుడు ఆ జాబితాలోకి అబ్బాయిలు కూడా వచ్చేశారు. ముఖం అందంగా కనబడటానికి మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. అయితే దానికోసం వేలకు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో సులభంగా ఉండే కొన్ని వస్తువులతో ఎంతటి నల్లటి ముఖాన్నైనా తెల్లగా కాంతివంతంగా చేయవచ్చు. మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ కేవలం మూడే. ఇవి మనకి సులువుగానే అందుబాటులో ఉంటాయి. చేసుకోవడం కూడా సులువే. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఒక వారం రోజుల పాటు ట్రై చేస్తే ఆ ఫలితం మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఖాళీ బౌల్లో 1 స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. మనం ఉదయం లేవగానే వేడివేడి కాఫీ తాగేస్తుంటాం. అయితే కాఫీలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి మనలో చాలామందికి తెలీదు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని పొల్యూషన్ నుండి రక్షిస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ చర్మ కణజాలాల రిపేర్కి సహకరించి సెల్ గ్రోత్ బాగుండేలా చేస్తుంది. చర్మం మృదువుగా మంచి గ్లోతో ఉంటుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి చర్మ ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ బియ్యపిండి. బియ్యంతో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగా కాకుండా అన్నం కోసం కూడా ఉపయోగించవచ్చని మనలో చాలామందికి తెలియదు. బియ్యపిండి చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. బియ్యపిండిలో ఉండే గరుకుతనం మృత చర్మ కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. స్వేద రంధ్రాల్లోని మురికిని కూడా తొలగిస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగు చర్మానికి పోషణ అందిస్తుంది. మలినాలు మృత కణాలను తొలగించి చర్మానికి తాజా ధనాన్ని ఇస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం దానికోసం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖాన్ని తేమగా మార్చుతుంది. పొడి బారకుండా చేస్తుంది. దద్దుర్లు ఎలాంటి చార్లో చర్మం మీద లేకుండా చేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా కలిసిపోయాయి. ఈ మిశ్రమాన్ని ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖానికి ప్యాక్లా వేసుకుని 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత ఒక అరగంట అలా వదిలేయాలి. అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఇంకా మంచి ఫలితం కావాలంటే రోజు విడిచి రోజు చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా మీ వీలుని బట్టి చేసుకోవాలి. ఇవి మనం వాడినవి 3 సహజమైన పదార్థాలు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ప్యాక్ను వేసుకోవచ్చు. ఈ ప్యాక్ వేసుకుంటే వచ్చే తేడా మీకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాఫీ, బియ్యపిండి, పెరుగు 3 మనకి సులువుగానే లభ్యమవుతాయి. కాబట్టి వేలకు వేలు ఖర్చు పెట్టి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ని వదిలేసి మన ఇంటి చిట్కాల ద్వారా మన ముఖాన్ని కాంతివంతంగా చేసుకుందాం. ఈ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు వారంలో 2 నుంచి 3 సార్లు వేసుకుని చూడండి. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి.